ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు సత్సంగంలో నిజ జీవితానికి సాయి బోధలు అనేటువంటి శీర్షికలో ఆశ, అత్యాశ అనే అంశాల గురించి బాబా మనకి ఏమి బోధించారు, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే అంశాన్ని ఈరోజు చెప్పుకుందాం. మనం మానవులు ఆశావాదులని మనము వింటూ ఉంటాము. ఆశ మనలను జీవించేట్లు చేయొచ్చు, కానీ అత్యాశ అనేది మనలను అధోపాతాళానికి తీసుకుపోతుందన్నమాట. ధర్మార్థ కామ మోక్షములను అనుసరించి మనము జీవితాన్ని సాగించాలని చెప్పి మన శృతి స్మృతులు చెప్తూ ఉంటాయి. ఈ అత్యాశ అనేది ఎక్కడి నుంచి వస్తోంది? మనము ఆశతో ఉండొచ్చు, కానీ అది అత్యాశ అనేటువంటి సరిహద్దులో ఎప్పుడు ప్రవేశిస్తుంది అనేది మనకు తెలియదు. మనము ధర్మార్థములను సమన్వయించినప్పుడు మాత్రమే మన కోరికలు అత్యాశ అనే ప్రపంచంలో ప్రవేశించవన్నమాట. ఆశ మనకు దుఃఖాన్ని కలిగించకపోవచ్చు, కానీ అత్యాశ మాత్రం మనశ్శాంతిని కోల్పోయేట్లు చేస్తుంది. మనశ్శాంతి అంటే ఏమిటి? ఎప్పుడైతే మనము ధర్మ మార్గాన్ని తప్పి పక్కదారిలో మన కోరికల కోసం తప్పిస్తామో అప్పుడు మనము మన స్వధర్మం నుంచి విడిపడ్డాము అని గ్రహించాలి. మన స్వధర్మం నుంచి వేరైనప్పుడు మన శాంతి స్వరూపం మరుగవుతుందన్నమాట. అందుకే దుఃఖం కలుగుతుంది. కానీ ఇక్కడ కొందరు అనవచ్చు, మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి? బాహ్యంలో వారు కష్టపడుతున్నట్టు కనిపించవచ్చు, కానీ వారు వారి స్వధర్మంలోనే ఉంటారు. వారికి మనశ్శాంతి ఎప్పుడూ దూరం కాదు, కానీ చూసే వాళ్ళకు మాత్రం వాళ్ళు కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. బాబా ఈ అత్యాశ గురించి ఎన్నోసార్లు చెప్పటం జరిగింది. మనము దాము అన్న విషయంలో, ప్రతి వ్యాపారము మరియు గోధుమల వ్యాపారం విషయాల్లో బాబా యొక్క సంభాషణలు దీని గురించి ఎలా చెప్పారు అనేది తెలుసుకున్నాం ఇంతకు ముందు. మనకు ఏది అవసరమో, ఎంత కావాలో వాటిని గ్రహించి దాన్ని ఎంతవరకు అవసరమో దాన్ని ఉపయోగించుకోవాలి. అలా కాకుండా స్వర్గానికి నిచ్చెన వేసే ఆలోచనను మానమని చెప్పి బాబా చెప్పారు. అత్యాశ ఒక మహాపాపంగా చెప్పబడింది. మన కర్మానుసారంగా, మన కృషి ఫలితంగా మనకు ఎంత ఇవ్వబడుతుందో అదే మనకు ధర్మానుసారంగా మనకు దక్కినదన్నమాట. కానీ ధర్మాన్ని తప్పి అత్యాశతో ప్రపంచంలోని వస్తు కనకాదులన్నీ నా దగ్గరే ఉండాలి అని కొంతమంది తప్పించిపోతారు. ఎన్ని తరాల వారు తిన్నా కరగనంత ఆస్తి ఉంటుంది, కానీ ఆ తృష్ణ తీరదు. సంపాదించటం తప్ప కాదు, కానీ ఈ భావనతో తప్పుదారులు పట్టి వేరే వాళ్ళను బాధ పెట్టి మన భార్యాబిడ్డలకు దూరం అయ్యి ఉపయోగం ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. పురుషార్థాలను మరచి భగవంతుడికి మరీ దూరం అయిపోతున్నాము. ఈ దూరాన్ని పెంచకుండా ఉండాలనే బాబా తపన పడ్డారు. ఈ తపనలో నుంచి వచ్చిన కథే మద్రాసు భజన మండలి గురించిన విషయం. బాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి డబ్బు బాగా పంచిపెట్టేవారు. దమ్మిడీలకు, దుగ్గానికి లెక్కే లేదు. పావులాలను, ₹1 వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 ఇలా ఇస్తూనే ఉండేవారు. పండుగ పబ్బాలలోనే కాక, విశేష పర్వదినాలలో మాత్రమే కాక, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాములను ఆడించేవాళ్ళు, గాయకులు, కవులు, భట్రాజులు, తమాషాలు చేసేవాళ్ళు, ఇలా ఎంతోమంది వచ్చేవాళ్ళు అన్నమాట. వీరందరికీ బాబా అలానే దానం చేసేవారు. కానీ అలా అని అందరికీ ఇచ్చేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికి మాత్రమే ఆ సత్పురుషుని యొక్క హస్తస్పర్శను పొందినటువంటి ద్రవ్యం అంటే డబ్బు లభించేది. వారి వారి కర్మలను అనుసరించి ఏది ఎప్పుడు ప్రసాదించాలో అప్పుడు మాత్రమే ఇచ్చేవారు బాబా.
గురువుగా ఆయన సంచిత కర్మలను నశింపచేసేవారు. అందుకే వారు పరమ గురువులు. బాబా దానగుణాన్ని గురించి విని ఒకసారి మద్రాసు నుంచి ఒక భజన బృందం షిరిడీకి వస్తారు. వారు అత్యాశతో బాబా దగ్గర నుంచి చాలా ధనం పొందాలని వస్తారన్నమాట. వారిలో ముగ్గురికి భజన కన్నా ధనం మీద ఎక్కువ ఆరాటం ఉండేదన్నమాట. ఒక స్త్రీకి మాత్రం బాబా పాదాల యందు ఎంతో శ్రద్ధ ఉండేది. ఆమె యొక్క భక్తికి బాబా పరవశం చెంది ఒకరోజు మధ్యాహ్న హారతి తర్వాత బాబా ఆమెకు శ్రీరామునిగా దర్శనమిస్తారు. మిగిలిన వారందరికీ సాయినాథులుగా మాత్రమే కనిపించారు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభునిగా కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలుతాయన్నమాట. అది చూసి జనులు ఆశ్చర్యపడతారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూచి భక్తులు విస్మితులవుతారన్నమాట. వారందరిలో ఈమెకు ఇటువంటి పరవశం ఎలా కలిగింది అనే జిజ్ఞాస కలిగిందనమాట. తర్వాత ఆమె ఈ లీలను ఇలా వర్ణించి తన భర్తకు చెప్తుంది. ఆమె చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. నీలోత్పల దళశ్యాముడు, భక్తకామ కల్పద్రుమమైన భరతాగ్రజుడు, సీతా మనోభిరాముడైన దశరథ రాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాలా విరాజితుడు, పీతాంబరధారి చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్సలాంఛన కౌస్తుభహారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి జానకీ ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించారు. పైకి ఫకీర్ వలె కనిపించిన, ఇంటింటా భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకీ ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడుగా కనిపించారు. పైకి ఆలియా వలె ఉన్న, ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం శ్రీరాముడిలాగా కనిపించారు అని చెప్పి ఆమె అందరికీ చెప్పటం జరిగిందనమాట. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు. ఆమె భర్త మాత్రం దురాశాపరుడు అనమాట. మనందరికీ సాయిబాబా కనిపించితే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు ఆమె భర్త. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె ఎప్పుడూ అసత్య కల్పనలను ఎరుగదనమాట. ఆమె పరమార్థంలో అది వరకే అర్హతను పొంది అర్హతను సంపాదించుకుంది. తరువాత ఆమెకు అప్పుడప్పుడు ఇలా శ్రీరాముని దర్శనం అవుతూ ఉండేది. కానీ తర్వాత ఆమెకు కూడాను ద్రవ్యలోభం కలిగింది. ఇది లోభ స్వభావమే. బాబా సర్వజ్ఞుడు. ఆమెను మరలా దారిలో పెట్టి అనుగ్రహించారన్నమాట. కానీ ఆమె భర్త మాత్రం అదే లోభంతో ఉండటం జరిగింది. బయటకు భజనలు పాడినా లోపల మాత్రం ధనం మీద ఆశ. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ గృహస్థునికి ఒక భయంకరమైన కల వస్తుందన్నమాట. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనకకు విరిచి కట్టి అక్కడే వెనక నిలబడి ఒక తాడు తీసుకుని 2 కొనలను బిగిస్తూ ఉంటాడనమాట. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం కూడా ఉంటుంది. కానీ బయట సమీపంలో సాయిబాబా ఆ దృశ్యం చూస్తున్నట్లుగా ఊరికే విలాసంగా నుంచొని ఉంటారు. అతడు సాయిని చూసి రక్షించమని కోరుకుంటాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని బాబా అంటారు. అప్పుడు అతను, బాబా, ఈ కర్మను అనుభవించటానికి ఈ జన్మలో నేనేం పాపం చేయలేదు. పూర్వజన్మల్లో చేశానంటే అది మీ దర్శనంతో నశించాలి అని అంటాడనమాట. అప్పుడు బాబా, నీకు అంతటి విశ్వాసం ఉందా? అయితే కళ్ళు మూసుకో అంటారనమాట. అతను కళ్ళు మూసుకున్న తర్వాత ఒక శబ్దం వినపడుతుందన్నమాట. కళ్ళు తెరిచి చూస్తే ఆ పోలీస్ చనిపోయి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. బాబా అప్పుడు నవ్వుతూ, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు, వీళ్ళు నిన్నే నేరస్తుడిగా అనుకుంటారు అని చెప్పి నవ్వుతూ ఉంటారనమాట.
అతను వెంటనే బాబా మీరు చెప్పింది నిజము, కానీ నన్ను రక్షించండి అని చెప్పి వేడుకుంటాడు. మరలా కళ్ళు మూసుకోమని చెప్పి ఆయన కళ్ళు మూసుకోగానే దానిలో నుంచి బయటపడి బాబాని ఎదురుగా చూసి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అప్పుడు బాబా ఇంతకు ముందు చేసే నమస్కారాలకు ఇప్పుడు చేసే నమస్కారానికి తేడా ఉంది, బాగా ఆలోచించి చెప్పు అని అంటారు. అంతటా గృహస్థుడు, బాబా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇంతకు ముందు నేను లోభంతో అత్యాశతో డబ్బు కోసం మాత్రమే నమస్కరించేవాడిని, ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావనతో నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు బాబా అతనిని కరుణించి అతని గురువు అయినటువంటి రామదాసుని యొక్క దర్శనం కలిగిస్తారనమాట. తర్వాత అతని స్వభావం మారి బాబాను శ్రద్ధతో ఆరాధించటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆ బృందము ధనాశను వదిలి మిక్కిలి భక్తిభావంతో భజనలు చేయటం జరుగుతుందన్నమాట. వారికి బాబా 2 రూపాయల బర్ఫీ మిఠాయిని ఇస్తారు. వారికి బాబా తమ వద్దనున్న 2 రూపాయలను ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుతారు. వారికి బాబా అంత ధనాన్ని ఇవ్వకపోయినా ఆశీస్సులను మాత్రం అందజేశారు. వారికి వారి యాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారిని రక్షిస్తూ వస్తారన్నమాట. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు భజన బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులు అవుతారు. ఇలా ఈ కథ ద్వారా బాబా మనకి ఎంతో చక్కటి సందేశాన్ని అందజేసి లోభం మనకు ఎట్లా మంచిది కాదో అన్న దాన్ని మనకి వివరించడం జరిగింది. అత్యాశ అనేది పనికిరాదు. ఇంతటితో ఈ అత్యాశ అనే శీర్షికను మనము ముగిద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.